వాస్తవానికి నేను మాట్లాడడానికి రాలేదు. మా సజయ్ అక్క మాట్లాడడానికి ఏం లేదు. కాకపోతే పెద్దలు మా గురువర్యులు కె శ్రీనివాస్ గారు మా అందరికీ స్ఫూర్తి. జర్నలిజం విలువలకి, ప్రజాస్వామ్య విలువలకి, ఒక జర్నలిస్ట్ గా సమాజంలో ఎలా ఉండాలని మా అందరికీ స్ఫూర్తిగా ఉన్న కె శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉండడం మాకు అదృష్టం. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ప్రభుత్వంతో బార్గెన్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కన్నాభిరాన్ గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు విన్నాము. జీవన్ కుమార్ గారు మానవ హక్కుల కోసం ఫౌండర్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజుల్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో జీవన్ కుమార్ గారు ఉండడం అంటే ప్రజాస్వామ్యానికి నష్టం కలిగితే జీవన్ కుమార్ గారు మన బాహుబలి లాగా ఉంటాడు. నేను ఆయన పోరాటాల గురించి విని అప్పుడప్పుడు కలిస్తేనే నాకు అంత అదృష్టం దొరికింది. ఒక కన్నాభిరాన్, ఒక బాలగోపాల్ గారు నివసించిన భూమిలో మనం నివసించినాం. జీవన్ కుమార్ గారు లాంటి మానవతావాదితో కలిసి పనిచేస్తున్నాం అంటే మన అదృష్టం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద మనుషులు మళ్ళీ దొరకరు ఫ్యూచర్ లో. అదే విధంగా మా సజయ్ అక్క స్పీచ్ వింటే అర్థమవుతుంది అంటే పోరాటం ఎట్లా చేయాలి సైంటిఫిక్ గా 360 degrees లో అని. మా మధ్య పరిచయం ఓన్లీ పోరాట పరిచయమే. ఇక మా తులసి చంద్ గారు నన్ను ఆహ్వానించారు. అమ్మాయి నాకన్నా చిన్నది, చెల్లె. జర్నలిజం లో ఆమె పేరు పని చేయట్లే, కుట్ర జరుగుతుంది. ఆమె పేరులో తులసి ఉంది, చందు ఉన్నాడు, కానీ ఆమె జర్నలిజం లో ఒక సూర్యుడు లాగా పోరాడుతుంది. ఆమె కూడా ఇక్కడే ఉంది. మరి మా అన్న గంటా చక్రపాణి ఎక్కడున్నాడు? అడ్రస్ లేడు. మా మిత్రుడు రమణారెడ్డి ఎక్కడున్నాడు? ఆయన కూడా నాకు బాగా మిత్రుడు. ఉన్నాడా రమణారెడ్డి? ఆయన అటువైపు పోయినా ఇటువైపు ఉన్నాడా? మా మిత్రుడు, ఆయనకు ఆల్వాళ్ళు కూడా ఇల్లు ఉంది, మంచి మిత్రుడు నాకు. అదేవిధంగా గంటా చక్రపాణి అన్న కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన పెద్దోడు మనందరికన్నా. నాకు నేను లగడపాటి రాజగోపాల్ కొట్టినప్పుడు ఢిల్లీలో ఇక్కడ ప్రెస్ క్లబ్ లో దావత్ ఇచ్చిండు, మా తమ్ముడు గట్టికి కొట్లాడుతున్నాడు అని. ఇక విషయం దగ్గరికి వస్తే సార్ పేరు శేఖర్ గారు, ఎంపీ గారు, తమ్ముడు సంజీవ్. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం తులసి చంద్ గారు ప్లస్ ఆ రుచిత్ అండ్ టీం. అరణ్య ఒక్కసారి లేమ్మా, అరణ్య ఎక్కడ ఉంది? ఇక నేను నిజాలే మాట్లాడతా. ఇక్కడ నేను మాట్లాడేది మీకు ఎవరికి సంబంధం లేదు. ఏమైనా కేసులు ఉంటే నా మీద పెట్టండి. ఈ వేదికకు కూడా సంబంధం లేదు. డెమోక్రటిక్ గా రాజ్యాంగ పరంగానే మాట్లాడతా. రొటీన్ గా పొలిటికల్ స్పీచ్ ఇవ్వను. కానీ ఆవేశం ఉంటుంది, హృదయం ఉంటుంది. ఏమైనా పొరపాటు ఉంటే కేసు పెట్టండి, మర్డర్ చేయండి, ఎన్కౌంటర్ చేయండి, అరెస్ట్ చేయండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. పాప కొద్దిసేపు మాట్లాడొద్దు రండి, దండం పెడతా. మీకోసమే వచ్చినాం. చూడు ఎంత అందమైన ముఖంలో చిరునవ్వు. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు మూసీ జనాందోళన్, మూసీ మధు పార్క్ ప్రజలు మీ మదిలో జరుగుతున్న ఆలోచనల సంఘర్షణని, మీ దృఢ సంకల్పాన్ని ఆపే శక్తి అమెరికా అధ్యక్షుడు కూడా లేదు. ఒక దేశం మధ్య యుద్ధం జరిగితే ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఫోన్ చేసి ఇద్దరు దేశాల మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపవచ్చు తనకున్న అధికారంతో. కానీ మీరు చేస్తున్న న్యాయమైన, ధర్మమైన, నిజమైన పోరాటాన్ని, మీ ఆలోచనల సంఘర్షణ ఆపే శక్తి ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రికి లేదు. గట్టిగా మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. ప్రకృతిలో ఒక గొప్ప సూత్రం ఉంది, కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మీ దగ్గర ఒక బలం ఉంటే ఇంకొక బలం మీకు రెస్పెక్ట్ చేస్తుంది. ఇలా మేమందరం ఇక్కడికి రావడానికి మీ దగ్గర ఒక బలం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మీ బలం ఎంత గొప్పదంటే మధు పార్క్ రిడ్జిలో ఉన్న చిన్నారుల దగ్గర నుంచి, సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి యూత్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది కేవలం మీ ఒక్కళ్ళ పోరాటం కాదు. భారతదేశంలో రాజ్యాంగ రక్షణల కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మీరు పోరాడుతున్న పోరాటం. ఈ రాజ్యాంగం మనకేమని ప్రామిస్ చేస్తుందంటే భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక 150 కోట్ల ప్రజలందరికీ ఆత్మ వంటిది. ఇది ఏమని చెప్తుందంటే ప్రజలందరికీ కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా, భాషా వివక్ష లేకుండా ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో మానవ హక్కుల పరిరక్షణ చేస్తూ, ప్రాథమిక హక్కులకి బాధ్యత కల్పిస్తూ ఆదేశిక సూత్రాలు పాటిస్తామని భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు ఇవాళ రాజ్యాంగ విలువలు పాటిస్తున్నారా లేదా అనేది మనం అడగాలి. నేను ఎవరినో తిట్టడానికో ఎవరినో పోగొట్టడానికి రాలే. ఇక్కడ మీరంతా మధ్యతరగతి కుటుంబాలు. మీకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నారా లేదా? మీరు అన్ని రకాల అనుమతులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ ఇయర్ లో తీసుకున్నారు? అంటే మీరు లీగల్ గా కరెక్టే, న్యాయంగా పరంగా కరెక్టే, చట్టబద్ధంగా కరెక్టే, ధర్మబద్ధంగా కరెక్టే, న్యాయం ప్రకారం కరెక్టే. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకు మీరు. ఎవరు కబ్జాదారులు, ఎవరు ఇల్లీగల్, ఎవరు తప్పు చేస్తున్నారు? పోలీసులారా ఎవరు తప్పు చేస్తున్నారు?
ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులు తీసుకొని అన్ని రకాల పన్నులు కట్టిర్రా, పన్నులు ఎక్కొట్టిర్రా? ఏమేం పన్నులు కట్టిరు చెప్పండి ఒకసారి. ఒక్కరు చెప్పండి ఎవరన్నా. ఇంటి పన్ను కట్టినావు, వాటర్ పన్ను కట్టినావు, కరెంటు బిల్లు కట్టినావు, రెగ్యులైజేషన్ కట్టినావు, అన్ని రకాల పన్నులు కట్టినావు. ఓకే, మీ ఇల్లు కట్టుకొని మీ భవిష్యత్తు కోసం పిల్లల కలలు కంటున్నారు కదా, మీరేమన్నా 100 కోట్లు 1000 కోట్లు ఆస్తున్నోళ్ళ మధ్యతరగతి కుటుంబాలల్లా? కానీ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, న్యాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా అన్ని రకాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను, మానవ హక్కులను ఉల్లంఘిస్తుందా లేదా? గట్టిగా చెప్పండి. ఎవరు తప్పు, ఎవరు రైట్? ప్రభుత్వం తప్ప, మీరు తప్ప? అయితే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత బరి తెగించారు? ఎందుకు ప్రభుత్వం ఇన్ని చట్టాలను ఉల్లంఘిస్తుందంటే, తమ లాభం కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ముసుగు ఏంటంటే మూసి డెవలప్మెంట్ పేరుతో దురాక్రమణ చేస్తుందా లేదా? పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా. పాలిటిక్స్ ఉన్నది ప్రజలకి పరిపాలన చేయడానికి కావాల్సిన చట్టాలు చేయాలి. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా. ఇది నేను చెప్పింది కాదు, మా గురువు గారు టిఎన్ శేషన్ గారు చెప్పారు. ఎలక్షన్లప్పుడు రాజకీయం చేయాలి, గెలవాలి, గెలిచినాక పరిపాలన చేయాలి, సుపరిపాలన చేయాలి, ప్రజల కంట కన్నీళ్లు రాకుండా చూడాలి. ఈ రాజ్యాంగం మనకి ఏమని హామీ ఇస్తుందంటే, ఈ 150 కోట్ల ప్రజల జీవితాల్లో అత్యంత పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్ఫూర్తి. రాజ్యాంగం బలిసినోడి కోసం కాదు, బక్కచిక్కినోడి కోసము, మధ్యతరగతి కోసము, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం కాపాడాల్సింది రాజ్యాంగం. అవునా కాదా? ఇక డైరెక్ట్ నేను సబ్జెక్ట్ లోకి వస్తా. నిన్ననే నేను వెలుగుమట్లకు పోయి వచ్చిన. మా సొంతూరు వెలుగుమట్ల ఖమ్మం. ఒక 15 రోజులు మా వైఫ్ హెల్త్ బాగాలేక కేరళలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాము. ఈ పోరాటం మేము సాధించిన విజయం మీకు చెప్తాం. వెలుగుమట్ల ప్రజలు స్ఫూర్తి మిమ్మల్ని కూడా అడగమని చెప్పారు. వాళ్ళు కూడా మీకు సంఘీభావం చెప్తున్నారు, మీరు కూడా వాళ్ళకి సంఘీభావం చెప్పాలి. మీరంతా చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వర్గాలు, మేధావులు, ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో మాట్లాడగలిగేటోళ్ళు. అక్కడ 1954లో, ఒక్క నిమిషం పాప డిస్టర్బ్ చేయదురా, నాకు అసలే కోపం ఎక్కువ, దయచేసి బాలిసిరేస్తాం అలా. అయితే వెలుగుమట్ల ప్రజలు మీకు ఏమని చెప్పమన్నారంటే, చదువు లేని కూలి పని చేసుకొని పాచి పని చేసుకునే వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి, ఎక్కడైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షసత్వంగా, క్రూరత్వంగా అర్ధరాత్రి 10,000 మంది పోలీసులను తీసుకెళ్లి బుల్డోజర్లతో వాళ్ళు ఇల్లు కూలగొడితే, వాళ్ళు చేసిన పోరాట పడిమతోటి ఆ ప్రభుత్వం దిగి వచ్చి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే కూల్చిన ఇల్లు 750, కట్టిస్తున్న ఇల్లు 350. తులసిచంద్ గారు ఒకసారి ఇక్కడికి రండి, మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వెలుగుమట్ల ప్రజలు మీకు ఏమని చెప్పారు, ఒకసారి మీరు ముందుకు రండి. ఎందుకంటే నిజంగా కొట్లాడేటోళ్ళందరికీ మనందరం కూడా, మీరు ఎప్పుడన్నా వీలుంటే వెలుగుమట్లకు తీసుకెళ్తాము. ఏమీ చదువురాని నిరుపేదలు పోలీసుల మీద తిరగబడరు. ఏమీ చదువులేని దిక్కులేని అనాథల్లాగా ఉన్నోళ్ళు గట్టిగా కొట్లాడారు. గట్టిగా వాళ్ళకు కూడా చప్పట్లు కొట్టాలి మనం. వెలుగుమట్ల సంఘటన అనేది కేవలం ఒక మామూలు సంఘటన కాదు, ఇది రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించింది. మేడం దీని మీద మీరు స్టోరీ చేయండి, ఫీల్డ్ కు రండి, గట్టిగా తులసిచంద్ గారికి చప్పట్లు కొట్టండి. దీనిలో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన 6 ఆర్డర్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. భూమి దానంగా చేస్తే 78 ఏళ్ల క్రితం ఆ భూమిని పంచలేకపోయినాయి ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు అన్నదానం చేస్తాం, పొద్దున దానం చేస్తే సాయంత్రం కల్లా పాడైపోతుంది, అన్నం అయిపోవాలి. కన్యాదానం చేస్తాం, విద్యాదానం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వాలు ఎంత గొప్ప ప్రభుత్వాలు అంటే, 1954లో కల్వల రాజారాం అనే వ్యక్తి భూమి లేని నిరుపేదలకి 62 ఎకరాలు ఇస్తే, ఇప్పటి వరకు ఆ భూమిని పంచలేకపోయిన ప్రభుత్వాలు షేమ్. నాకు కొంచెం బీపీ, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నాం. నిలబడితే బూతులు వస్తాయి, మళ్ళీ మా కేసులు మాతో పాటు మీరు వస్తారు. మాకేం జైలు ప్రాబ్లం లేదు, కానీ మేము మాట్లాడిన దానికి వేదిక మీద ఉన్న వాళ్ళు కాబట్టి. ఇక డైరెక్ట్ నా అనుభవం మీకు చెప్తా. నేను పూణేలో టిఎన్ శేషన్ స్కూల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు, శేషన్ గారు స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అని మన ఆయన హార్వర్డ్కి పోయింది కదా మన ముఖ్యమంత్రి. శేషన్ గారు కూడా హార్వర్డ్ స్కూల్లో ప్రపంచంలోనే పబ్లిక్ పాలసీ మీద పెద్ద స్కూల్ అది. ఆయన చదువుకొని వచ్చి ఏం చెప్పిండంటే, భారతదేశం ఇంత పెద్ద దేశం, చట్టాలు ఎక్కడైతాయి, అసెంబ్లీలో, పార్లమెంట్ లో అవుతాయి. ఆ చట్టాలను అమలు చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఈ ఇద్దరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా చూసేది ఎవరు? జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ ముగ్గురు కరెక్ట్ గా చేయకపోతే ప్రెస్ తులసిచంద్ అక్క, మా కె శ్రీనివాస్ సారు అడుగుతారు. ఈ 4 వ్యవస్థలు కూడా ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి శేషన్ గారు ముందు చూపుతో సివిక్ సొసైటీ అడ్వకసీ అనేది ప్రభుత్వ పాలసీలలో భాగం కావాలని జాన్ ఎఫ్ కెనడీ గారి స్ఫూర్తితోటి యునెస్కో సపోర్ట్ తోటి 2004లో ఒక స్కూల్ పెట్టారు.
స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ అని. దాని పేరే స్కూల్ ఆఫ్ గవర్నెన్స్. దానిలో నాకు యునెస్కో ఫెలోషిప్ వచ్చి చదువుకోవడానికి పోయినా. మేము చేసిన 3 కేస్ స్టడీస్ మీ అందరికి ఉపయోగపడతాయి. పూణేలో మున్సిపల్ కార్పొరేషన్ లో స్లమ్స్ లలో వాటర్ రాకపోతే అక్కడ ఉన్న కార్పొరేటర్ ఇంటికి చదువులేని నిరుపేదలు స్లమ్స్ లో ఉన్న వాళ్ళంతా రాత్రికి రాత్రి ప్రతి కార్పొరేటర్ ఇంటి చుట్టూ ఈ ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి కదా, వందల కొద్ది పాడైపోయిన బిందెలు తీసుకొచ్చి కార్పొరేటర్ ఇంటి చుట్టూ చుట్టేసిరు రాత్రికి రాత్రి. ఆ కార్పొరేటర్ బయటకు కూడా రాలేకపోయిండు. దానితో ఆ సమస్య పరిష్కారం అయింది. వాళ్ళు ఏమి చదువుకున్న వాళ్ళు కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్నగాక మొన్న గ్రూప్ 1 పోరాటం జరిగింది. గ్రూప్ 1 పోరాటంలో ఒక 3 అమ్మాయిలు కలెక్టర్ కోచింగ్ కి పోతూ మూతికి మాస్క్ పెట్టుకొని ఎక్కడ కేసులు అవుతాయని చెప్పి ఒక పాట పాడారు. ఆ పాటతోటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే 10,000 మంది పోలీసులు ఉన్నా కూడా ఇట్లా ప్లకార్డు పట్టుకొని క్రాస్ రోడ్ మధ్యలో కూర్చుంది ఒక్కతే అమ్మాయి. ఆ ఫోటో తోటి మన ఎవరు బండి సంజయ్ గారు పిల్లలు 3,000 మంది వచ్చిరని ఒక కేంద్ర మంత్రి వచ్చి రోడ్డు మీదకి వచ్చిండు, వచ్చి పోరాటం చేసిండు. ఒక్క అమ్మాయే గట్టిగా 10,000 మంది పోలీసులు ఉంటే ఒక్క అమ్మాయి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పోరాటం ఎప్పుడు ఒక్కళ్ళతో మొదలవుతుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం చిప్కో మూవ్మెంట్ తెలుసు కదా, సుందర్లాల్ బహుగుణ గారు. అక్కడ ఒక చెట్టుని నరుకుతుంటే సుందర్లాల్ బహుగుణ గారు వాళ్ళ భార్యనో లేకపోతే అక్కడ ఉన్న మహిళలు మమ్మల్ని చంపండి కానీ చెట్టుని చంపొద్దు అన్నారు. అంటే ఈ దేశంలో చదువు లేని నిరుపేదలు చేసిన పోరాటాలే చట్టాలను మార్చినాయి. వాళ్ళ స్ఫూర్తి నుంచి మనం నేర్చుకోవాలి. ఈ దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఏం చదువుకోనోడు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతున్నారు, ఏం చదువుకోనోడు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. కానీ అన్ని చదువుకున్న మనం భయపడుతున్నాం. జో డర్గయా ఓ మర్గయా, భయాన్ని ప్రాణాలు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడేటోళ్ళే. ముందు మీ మనసులో మీరు ఫిక్స్ కాండి. ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు ఏకమైనా కూడా ప్రకృతి మీతో ఉంది. ఈ మూసీ నది గొంతుగా ఇవాళ మీరున్నారు. నది మాట్లాడలేదు కానీ నది ఎవరితో మాట్లాడిస్తుంది? ఒక రుచితోటి, ఒక ఆర్యంతోటి, ఒక తులసి చెంతోటి. ఇక్కడ ఉన్న పేద ప్రజలతో నదిని కాపాడుదాం, నదిని రక్షించుకుందాం. ఇక నేను డైరెక్ట్ గా మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజలను నాశనం చేసే అభివృద్ధికి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. దీనికోసం నన్ను ఎన్కౌంటర్ చేసినా మంచిదే రేవంత్ రెడ్డి, నా ప్రాణాలు పోయినా మంచిదే. ఎందుకంటే నాకు ఆల్రెడీ బోనస్ లైఫ్. ఈ తెలంగాణ ఉద్యమంలోనే ఎప్పుడో చంద్రబాబు చంపాల్సింది, ఇంకా బతుకున్నాం. బెల్ట్ బాంబ్ తో చంపేస్తామని చెప్పి బతుకున్నాం కాబట్టి ఈ రోజు ఇప్పుడు చచ్చిపోయినా నాకేం కాదు. నా పిల్లలు కూడా బాధపడరు. ఎందుకంటే వస్తే శవయాత్ర లేకపోతే జైత్రయాత్ర అని చెప్పొచ్చిన. కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. మీరు ఎంత కొట్లాడితే మీకు అంతకన్నా ఎక్కువ కొట్లాడతాం. నేను ఒక్కడే కాదు, మా పృథ్వాన్ ఉన్నాడు, మా రగన్ ఉన్నాడు, చాలా మంది బయట మీకు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ రక్తంలో భయం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ నేల ప్రశ్న మందుపాతరై నేల. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రశ్నని ఎవరన్నా అణుచాలని చూస్తే ప్రశ్న మందుపాతరై పేలిన నేల. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మూసీ నది పునరుద్ధరణ పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, ఇది ప్రజల్ని బలవంతంగా బయటకు పంపించే ప్రక్రియ. అవునా కాదా? గట్టిగా చెప్పాలి కూడా. మధు పార్క్ రిడ్జ్ అనేది అక్రమ నిర్మాణం కాదు. ఇది 2004లో కూడా అనుమతులతో నిర్మించబడింది. 2009 నుంచి ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన 50 మీటర్ల బఫర్ జోన్ నియమాన్ని వెనక్కి వెళ్లి అమలు చేయడం పూర్తిగా అన్యాయం. నియమాలు మార్చి పాత నిర్మాణాలపై అమలు చేయడం న్యాయం కాదు, ఇది అధికార దుర్వినియోగం. అవునా కాదా? దయచేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నా. ఈ అపార్ట్మెంట్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 450. ఆ 450 కుటుంబాలని నాశనం చేస్తున్నారు. 60% సీనియర్ సిటిజన్లు ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మెన్ కుటుంబాలు ఉన్నాయి, సాధారణ మధ్యతరగతి ప్రజలు ఉన్నాయి. ఏ దేశంలో అన్నా ఒక ఆర్మీ ఆఫీసర్ కి, ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి నష్టం జరిగితే ఆ దేశం సిగ్గుపడుతుంది. యాక్చువల్ గా బయట దేశాల్లో టాప్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఆర్మీ ఆఫీసర్స్ కి ఇస్తారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇస్తారు. పక్క రాష్ట్రాల్లో సైనిక్ సమ్మాన్ అవార్డు అని ఇస్తారు. ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళినా, సీఎం ఆఫీస్ కి వెళ్ళినా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో. కాబట్టి వీ హావ్ టు రెస్పెక్ట్ సోల్జర్స్. జై హింద్ గట్టిగా. ఇది భవనాల కూల్చివేత కాదు, కుటుంబాలని, జీవితాలని బతుకుండగానే చంపే మానసిక కుట్ర ఇది. అసలు సమస్య ఏంటంటే ఎత్తు పుండు కాకికి ముద్దు. మూసీ నది మురుగు కంపుతో కూడా దందా చేద్దాం అనుకుంటున్న బ్రోకర్ గారుల దందా ఇది. నదిని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మురుగునీటి ప్రవాహాన్ని ఆపాలి, పరిశ్రమల వ్యర్థాలను నియంత్రించాలి. కానీ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? ఇళ్లను కూలుస్తుంది, పార్కులని, విగ్రహాలను నిర్మిస్తుంది. జీవం లేని మహాత్మా గాంధీ విగ్రహం, మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి మీ హృదయంలో, మీ కళ్ళల్లో కారుతున్న కన్నీటి పొట్లు మహాత్మా గాంధీని కలిగిస్తాయా? మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి మహాత్మా గాంధీ గారి విగ్రహమా, మీ జీవితాలా? మరి రేవంత్ రెడ్డికి తెలియదా? ఇళ్లను కూల్చితే నది శుభ్రం కాదు,
పరిశ్రమల వ్యర్థాలను తీయాలి, మూసీ నదిలో మురికి కంపు తీయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చట్టవిరుద్ధము. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు ఒక ఫేజ్ 1 కూడా ఇవ్వలేదు సార్. నేను లేను, కేరళలో పోయినా, ఒకసారి ఫేజ్ 1 కూడా ఇవ్వలేదు. ప్రజలకి అసలు అందుబాటులో లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, సివిల్ సర్వెంట్స్, మన జీతగాళ్ళు, మన సేవకులు మనకి తెలియకుండా సీక్రెట్ గా ఏం చేస్తున్నారు చెప్పాలి కదా. డిపిఆర్ అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి కదా. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. అక్క చెప్పింది, సజయ్ అక్క, ప్రజలతో సంప్రదింపులు జరపలేదు. మాకు శేషన్ గారు చెప్పింది ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే డిబేటు, డైలాగు, డిస్కషన్. అమర్త్య సేన్ గారు ఏం చెప్తారంటే నిజమైన అభివృద్ధి అంటే ఆకాశ అర్మాలను, అద్దాల బిల్డింగ్లను, టెక్నాలజీ పార్కులను నిర్మించడం కాదు. ఒకసారి మీరు అందరూ కోట్ చేయండి అమర్త్య సేన్ గారికి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చిందంటే నిజమైన అభివృద్ధి అంటే ఏ ప్రాజెక్టు కోసం అయితే మీరు ప్రాజెక్టు కడుతున్నారో ఆ ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి, ఆ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలి. ఆ ప్రజల కోరిక మేరకు వారికి ఏమి లాభమో వారితో చర్చించి కన్సల్టేషన్ చేసి బాధితులు ఎవరైనా ఉంటే, ఈ ప్రాజెక్టు వల్ల బాధితులు ఎవరైనా ఉంటే బాధితులని భాగస్వామ్యం చేసి లబ్ధిదారులను చేయమని చెప్పిండు. అమర్త్య సేన్ గారు ఏం చెప్పిండంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టదలుచుకుంటే ముందు మీ అందరితో కూర్చొని మీ అనుమతి తీసుకొని మీ భాగస్వామ్యంతో మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్ గా చేయాలి. ఇక్కడ మీ ఇల్లు కూల్చి ఎవరికో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయకూడదు. ఒకవేళ నిజంగా ప్రాజెక్ట్ అవసరం అనుకుంటే ఆ ప్రాజెక్ట్ లో మీరు నిజంగా నష్టపోతుంటే ఆ నష్టాన్ని మీ భాగస్వామ్యం చేయాలి. మీరు స్టేక్ హోల్డర్స్ కావాలి. వాట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్? రియల్ డెవలప్మెంట్ మీన్స్ నాట్ బిల్డింగ్ skyscrapers ఆర్ టెక్నాలజీ డెవలప్మెంట్. వితౌట్ ఫ్రీడమ్, వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్, వితౌట్ పార్టిసిపేషన్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్. దిస్ ఇస్ ఆల్ బుల్షిట్ అని చెప్పిండు. అందుకే ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. అమర్త్య సేన్ గారు ఏం చెప్పారు, ఆచార్య వినోబా భావే గారు ఏం చెప్పారు, భూమి అనేది కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉండే సంపద కాదు. భూమి అనేది సామాజిక సంపద. ఒకరికి 6,000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకరికి 6 ఫామ్ హౌస్లు ఉంటాయి, ఒకరికి బంజారాయిస్ లో విల్లాలు ఉంటాయి, చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి. నివసించే హక్కు, ఆశ్రయం పొందే హక్కు, జీవించే హక్కు, జీవనోపాధిని కల్పించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందా లేదా? గాంధీ గారు ఏం చెప్పారు, వినోబా భావే గారు ఏం చెప్పారు, ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారు ఏం చెప్పారు? వీళ్ళందరికన్నా రేవంత్ రెడ్డి గొప్పనా? ఇది పాలన కాదు, బలవంతంగా మీ మీద రుద్దుతున్న రాక్షస పాలన. ఇది నియంతృత్వ పాలన. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు. జీవితం అంటే కేవలం ఊపిరి తీసుకోవడం కాదు. జీవితం అంటే ఇల్లు, గౌరవము, భద్రత, భవిష్యత్తు పట్ల కలలుగానే. జీవితం అంటే రాజ్యాంగం ఓన్లీ ఊపిరి తీసుకునే జీవోత్సవం కాదు. మీకు ఇల్లు ఉండాలి, మీకు గౌరవం ఉండాలి, మీకు స్వేచ్ఛ ఉండాలి, మీకు స్వాతంత్రం ఉండాలి, పరిపాలనలో మీరు భాగస్వామ్యం కావాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సమానత్వ హక్కు. పొల్యూషన్ చేసే పరిశ్రమలను వదిలిపెట్టి సాధారణ ప్రజలపై చర్యలు తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 14 రేవంత్ రెడ్డి దుంగలో దొక్కుతున్నాడు. ఆర్టికల్ 300A ఆస్తి హక్కు ఏం చెప్తుంది? చట్ట ప్రక్రియ లేకుండా ఎవరి ఆస్తిని బలవంతంగా తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధం. అది ఆర్టికల్ 300Aను ఉల్లంఘించడం. గవర్నమెంట్ కి రోల్ మోడల్ ఎవరు? లండన్ లో థేమ్స్ నది పునరుద్ధరణలో ఎక్కడా ఎలాంటి చట్టబద్ధమైన భవనాలు కూల్చలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? నేను లండన్ పోయినా, సియోల్ పోయినా, కొరియా పోయినా, ఇంకేం చెప్తున్నాడు సార్? ఇంకెక్కడ కూడా చెప్తున్నాడు కదా. మేము కూడా పోయినా. నేను ప్రపంచంలోనే అర్బన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో హేగ్ ఉంది కదా, నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ లో ఇంటర్నేషనల్ గా అర్బన్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది ఆమ్స్టర్డామ్ మేయర్ తో మేము 3 రోజులు సెమినార్ పెట్టినాం. ఒకసారి అక్కడికి తీసుకుపోవాలి. అభివృద్ధి అంటే మీ భాగస్వామ్యం ఉండాలి. మీరు నెదర్లాండ్స్ హేగ్ కూడా చూడండి. ఇక్కడ ఆమ్స్టర్డామ్ లో ఒక డ్యామ్ కట్టే ముందు ఎంతమంది ప్రజల్ని భాగస్వాములు చేసిరు అనేది. సియోల్ లో మేయర్ 4,000 మీటింగులు పెట్టిండు, 4,000 సార్లు కలిసిండు. సియోల్ మేయర్ 4,000 సార్లు కలిసిండు. ఇవాళ మిమ్మల్ని ఎవరన్నా ముఖ్యమంత్రి కలిసిండా, మంత్రి కలిసిండా, జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసిండా, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీతో మీటింగ్ పెట్టిండా? పెట్టలే కదా. షేమ్. లండన్ లో థేమ్స్ నది చెప్తున్నాడు కదా, థేమ్స్ నదిలో ఎక్కడా కూడా చట్టబద్ధమైన బిల్డింగ్ కూలగొట్టలేదు. నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు. ఇది ఢిల్లీలో ఉన్న ఒక ఎక్స్పర్ట్ ని అడిగితే ఆయన పంపించిండు. అహ్మదాబాద్ సబర్మతి ప్రాజెక్ట్ లో కూడా ప్రజల తరలింపుపై విమర్శలున్నాయి. రుచిత్ ఎక్కడున్నావు? రుచిత్ సబర్మతి గురించి పనిచేస్తున్నాడు, పూణేలో ఉన్న మూలా నది గురించి పనిచేస్తున్నాడు, కాశ్మీర్ లో ఉన్న నది గురించి పనిచేస్తున్నాడు. ఈ 3 కూడా ఫెయిల్ ప్రాజెక్టులు. ఆయన దగ్గర డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది, ప్రజెంటేషన్ ఉంది. నదిని శుద్ధి చేయాలి కానీ నదిని కాంక్రీట్ జంగల్ చేయొద్దని చెప్తున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ఫెయిల్, పూణేలో మూలా నది రివర్ ఫ్రంట్ ఫెయిల్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న నది ఫెయిల్. ప్రపంచం నేర్చుకున్న పాఠాలని, గుణపాఠాలని ఎందుకు రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు?
ఎకాలజీ ఏమైంది, ఎన్విరాన్మెంట్ ఏమైంది, సోషల్ జస్టిస్ ఏమైంది, సోషల్ ఇంపాక్ట్ ఏమైంది? మీ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మీ ప్రాజెక్ట్ కి ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవరు? మీ ప్రాజెక్ట్ కి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? డిపిఆర్ ఎందుకు విడుదల చేయలేదు? మీడియా మిత్రులారా, డిపిఆర్ విడుదల చేయమని అడగండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అడగండి. మురుగునీటి సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో అడగండి. చట్టబద్ధ భవనాలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో అడగండి. ప్రజలకి నిజమైన పునరావాసం ఎట్లా ఇస్తారో అడగండి. అందం కాదు, సుందరీకరణ కాదు, బ్యూటిఫికేషన్ కాదు, ఇది బ్యూటిఫికేషన్. కడుపులో క్యాన్సర్ పెట్టుకొని ముఖానికి మేకప్ వేసుకుంటాడు ఎవడన్నా? మూసీ నది గర్భంలో క్యాన్సర్ లాంటి రోగం ఉంటే సుందరీకరణ చేస్తున్నారు. ప్రజల్ని తరలించడం అభివృద్ధి కాదు. చట్టం ముందు అయిపోయింది సార్, చట్టం ముందు అందరూ సమానమే. ఇది అభివృద్ధి కాదు, అన్యాయం. ఇక కీలకమైన విషయం, అసలు ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఆ ప్రేమ కలిగింది? హైదరాబాద్ నగరాన్ని బాగు చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థ, ఏ వరల్డ్ బ్యాంకు, ఏ ప్రైవేట్ బ్యాంకు ఎంత వడ్డీతో ఎవరి ఆస్తులు తనఖా పెట్టి ఎట్లా తెస్తున్నాడు ఆ డబ్బులు? 1,50,000 కోట్లు తెస్తున్నాడు కదా. ఆ 1,50,000 కోట్లు మన పిల్లల భవిష్యత్తు తనఖా పెడుతున్నాడా, మన కిడ్నీ కుదవ పెడుతున్నాడా, మన గుండెకాయ కుదవ పెడుతున్నాడా కూడా చెప్పాలి. ఫైనాన్స్ క్లారిటీ రానంత వరకు, ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో, ఎక్కడైతే అకౌంటబిలిటీ ఉండదో, ఎక్కడైతే పార్టిసిపేషన్ ఉండదో అది మాఫియా. నిలుద్దాం, గెలుద్దాం, కలుద్దాం. మీరందరూ గట్టిగా చెప్పాలి. నిలిస్తే గెలుస్తాం, నిలిస్తే విడిపోతే పడిపోతాం, విడిపోతే పడిపోతే ఓడిపోతాం, పడిపోతే అందుకే కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. సేవ్ మూసీ రివర్, సేవ్ డెమోక్రసీ, సేవ్ తెలంగాణ. జై హింద్, జై భారత్.